సీఎం కేసీఆర్ ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 ప్రచార సభల్లో పాల్గొననున్నారు. తెరాస అధినేత సభలను విజయవంతం చేసేందుకు గులాబీ దళం శ్రమిస్తోంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాల్లో జరిగే ఒక్కో సభకు 1,00,000కు పైగానే జనాన్ని తరలించేందుకు సిద్ధమయ్యారు. మహబూబ్ నగర్కు ప్రచారానికి వచ్చిన ప్రధాని మోదీ తనపై చేసిన విమర్శలకు కేసీఆర్ ఘాటు బదిలిస్తారని తెరాస వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రకటన తరువాత ఆయన తొలిసారి మహబూబ్ నగర్ కు రానున్నారు. నాగర్ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రచార సభ వనపర్తిలో, పాలమూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన సభ మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేశారు. మొదటగా వనపర్తి పట్టణానికి సమీపంలోని నాగవరం చెరువు మైదానంలో ఏర్పాటు చేసిన సభకు కేసీఆర్ హాజరవుతారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, అచ్చంపేట, కల్వకుర్తి, ఆలంపూర్, కొల్లాపూర్ నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున తెరాస శ్రేణుల్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. 7 నియోజకవర్గాల నుంచి సుమారు 1,00,000కు పైగా శ్రేణులు హాజరవుతారని తెరాస అంచనా వేస్తోంది. నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో సాగునీటి సమస్యను తీర్చినందుకు కృతజ్ఞతగా ఇవాల్టి సభను విజయవంతం చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన సభను బూత్పూర్లో ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర, షాద్ నగర్, కొడంగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని సమీకరిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మహబూబ్ నగర్ కు వచ్చిన ప్రధాని మోదీ తెరాస అధినేతపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో పాలమూరు సభలో మోదీకి ఘాటు బదులిచ్చేలా కేసీఆర్ ప్రసంగం ఉంటుందని తెరాస వర్గాలు భావిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాకు 5 ఏళ్లలో చేసిన పనులతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే వాటి గురించి వివరించనున్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా అంశాన్ని సైతం కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి, నాగర్ కర్నూలు అభ్యర్థి పోతుగంటి రాములను గెలిపించుకోవాలని పట్టుదలతో ఉన్న తెరాస ఇవాళ నిర్వహించే సభల్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తోంది.